తెల్లారి పొద్దున్న 4 గంటలకు వచ్చి ఇక క్యూలో కట్టాము, నుంచున్నాము. మా దగ్గరికి వచ్చేప్పటికి లిమిట్ లేదని చెప్పి ట్యాంకులు ఎదురుకు వచ్చేప్పటికి మా దగ్గర లేదు, పెట్రోల్ లిమిట్ అయిపోయిందని చెప్తున్నారు. అక్కడ పొద్దున్న తెల్లారి గంటల వ్యాన్ వచ్చి బస్సులు వచ్చి అన్ని కొట్టుకొని వెళ్ళినాయి. కాదు కెమెరాలు కూడా ఉన్నాయి, కెమెరాలో చెక్ చేసుకోండి. నాకు పెట్రోల్ కావాలి, రైతులు అక్కడ దాన్నంతా ఎదురు చేస్తున్నారు. డీజిల్ కావాలి, డీజిల్ లేకపోతే మేము బతకలేము. అవి వ్యాన్ మా వ్యవసాయంకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అంటున్నారు. ఇప్పుడు వచ్చేమో సీఎం సారాలు వచ్చేమో ఇప్పుడు రేపు పొద్దున్న టోకెన్ తెచ్చుకుంటామా, టోకెన్ ఇస్తారు, టోకెన్ పరంగా కొడతారు. తెల్లారి పొద్దున్న 6ంటికి రమ్మన్నారు. రేపు ఆదివారం పబ్లిక్ హాలిడే, విఆర్ఓ గారు ఉండరు, కమిషనర్ గారు ఉండరు, కలెక్టర్ గారు ఉండరు, ఎవరు లీవ్ లో ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టినా లేవమని చెప్తారు. ఇప్పుడు మాకు డీజిల్ కావాలి. అక్కడ వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతు కూడా ఆగిపోయాడు. పంటలు చేతికి వచ్చినాయి, తర్వాత పెట్రోల్ డీజిల్ అయిపోయింది అంటున్నారు. అది నాకు నా టిన్ను, నా 20 టిన్ను కూడా నాకు కొట్టించుకోవాలి. నా తర్వాత ఉన్న రైతులు టిన్ను కూడా కొట్టించాలి. అప్పుడు దాకా కొడతాయి కానీ ఇక్కడి నుంచి నేను కదలను. ఎవరు వచ్చినా చల్లలేదు, పైన సీఎం గారు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా పర్లేదు, అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా సమాధానం నేను చెప్తాను. అసలు ఈ విషయాన్ని తగ్గేదే లేదు.